నువ్వు మనుషుల మెప్పు కొరకు నేను జీవించకూడదమ్మా. నేను మనుషుల మెప్పు కొరకు నేను జీవించకూడదు. మనుషులు కనపడవాలని సమాజ మందిరంలో ప్రార్థించిన రీతిగా నేను ఉండకూడదు. బిడ్డరా, మనుషులేమో అనుకుంటారు కదా, మనం క్రైస్తవులు ఉన్నాం కదా, మనం దేవుని సేవిస్తున్నాం అని చెప్పి నువ్వు ఆదివారం ఆరాధన కూడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావేమో, శుక్రవారం ఉపవాసం ప్రార్థనకు వెళ్ళే జీవితాన్ని జీవిస్తున్నావేమో, లేకపోతే హిందువులు పెట్టిన ప్రసాదాన్ని నేను తినట్లేదేమో, నువ్వు మనుషుల చేత గుర్తింపు పొందాలని చెప్పి నేను ప్రయత్నిస్తున్నావు. దేవుడు అది మాట్లాడట్లేదు బిడ్డరా. మోస్ట్ ఇంపార్టెంట్ ది స్పిరిచువల్ నీ ఆత్మీయ జీవితం ఎక్కడ సరైన రీతికి ఉండిపోయిందో నేను పరిశీలించుకుంటున్నాడమ్మా. నువ్వు మనుషులు కనపడవాలని క్రైస్తవులు ఉండొద్దని చెప్తున్నాడు. నువ్వు మనుషులు కనపడవాలని చెప్పి దేవుని అనుసరించొద్దని చెప్తున్నాడు. అమ్మ, నా మాటలు అర్థమవుతున్నాయా? నువ్వు మనుషులకి కనపడాలని చెప్పేసి నేను మనుషుల వలె నేను దేవునికి ఇష్టంగా ఉండొద్దని చెప్తున్నాడు పిల్లరా. నీ మోస్ట్ ఇంపార్టెంట్ ది స్పిరిచువల్ లైఫ్, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగే ప్రయత్నం చేయమంటున్నాడమ్మా. నీ యొక్క జీవితానికి ఒక అర్థం ఏదో ఉందా అంటే, నువ్వు రక్షింపబడిన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావు అంటే అది నీకు అర్థమైన జీవితం ఏంటో తెలుసా ప్రియురా? నువ్వు దేవునికి దగ్గర సంబంధిగా ఉండాలా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవునికి దగ్గర సంబంధిగా ఉండాలి తప్ప నువ్వు మనుషులకు కనపడవాలని ప్రయత్నం చేయ